V Cardiac Multi-Specialty Hospital, Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. మంత్రి మనోహర్ విజయంతో తెనాలికి వెలుగులొచ్చాయి. తెనాలి అభివృద్ధికి చిరునామాగా చెప్పబడే మంత్రి మనోహర్ చేతికి అధికారం వచ్చిన మరుసటి రోజు నుండే తెనాలి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతారు. అందుకు ఉదాహరణే తెనాలి మధ్య గుండా ప్రవహించే 3 కాలువల మధ్యలో 4 వరుసల రహదారి ఏర్పాటు చేయాలన్న తలంపు రావటం ఒక గొప్ప విషయం. కేవలం రోడ్డు మాత్రమే వేయటం అందులో గొప్ప ఏముంది అనుకోవచ్చు. రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన సైడ్ వాల్స్ నిర్మాణం చేసి ఈ 4 వరుసల రహదారి నిర్మించారు. ఆ సైడ్ వాల్స్ కూడా చాలా ఎత్తుగా డ్యాములాగా కట్టారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున ఈ సైడ్ వాల్స్ నిర్మించి అప్పుడు 4 వరుసల రహదారి ఏర్పాటు చేశారు. అందువల్లే ఇప్పటికీ 15 ఏళ్ళైనా రోడ్డుకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒకప్పుడు ఇలా లేకపోవడం వల్ల రోడ్డు ప్రతిసారి కుంగి ప్రతి ఏడాది నూతన రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ప్రస్తుతం తెనాలి విఎస్ఆర్ కళాశాల దగ్గర నుండి ఆటోనగర్ వరకు ఈ 4 వరుసల రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. 2 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. మొత్తం 112 పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ పోల్స్ నిలబెట్టడం దాదాపుగా పనులు పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ శేఖర్ తెలియజేశారు. ఈ ఆర్ఎండ్బి వరకు బిఎస్ఆర్ కాలేజీ టు ఆటోనగర్ వరకు 2 కిలోమీటర్స్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పౌర ఆహార సరఫరా శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాము. సదరు వర్క్ 3 నెలల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఆ డిజైన్ అవన్నీ కూడా పోల్ డిజైన్ అన్నీ కూడా గౌరవనీయులు మంత్రివర్యులు గారు సెలక్షన్ చేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి సూచనలు ఇచ్చి మేమందరం కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళం నేను కూడా కేలైట్ ఇండస్ట్రీస్ మద్రాసు అక్కడికి వెళ్ళి అన్నీ చూసి వాళ్ళంతా పరిశీలన చేసి సదరు యొక్క డిజైన్ని సార్ చెప్పిన విధముగా వాళ్ళ సూచనల మంత్రివర్యులు గారి సూచనల మేరకు అక్కడ అంతా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి డిజైన్ రూపకల్పన చేయడం అయినది. ఇప్పుడు మేము చేస్తున్న వరకు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఇది ప్రస్తుతం విఎస్ఆర్ కాలేజీ టు ఆటోనగర్ చివరి ఎండింగ్ డివైడర్ వరకు చేస్తున్నాము. వర్క్ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది. ట్రయల్ రన్ ఇస్తాము. ఫస్ట్ వీక్లో దీన్ని ఓపెన్ చేయటకు ఈ 2 వర్కులు విఎస్ఆర్ కాలేజీ టు ఆటోనగర్ వరకు డివైడర్ ఎండింగ్ వరకు 112 పోల్స్ అలా సైడ్ లైటింగ్ కటివారి బ్రిడ్జి మీద చీకటిగా ఉంటుందని ఉద్దేశంతో 12 పోల్స్ సైడ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నది. టోటల్గా 112 పోల్స్ మొత్తము వర్క్ కంప్లీట్ అయ్యి ఒక వారం 10 రోజుల్లో మేము ట్రయల్ రన్ ఇచ్చి వెలిగించి చేయగలమని తెలియజేస్తున్నాను. నమస్కారం. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన సైడ్ వాల్స్ కూడా అందంగా కనిపించేలా సైడ్ వాల్స్కు విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు. ఆ కాంతి కాలువ నీళ్లలో పడి చూపరులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. ఈ విధంగా ఆంధ్ర ప్యారిస్ అందాలు రోజు రోజుకు కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఆ వంతెన దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు. ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం. కలిసికట్టుగా పనిచేసి జనాలకి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం. ఇది ఇలా ఉంటే బోస్ రోడ్లో వర్షం పడితే చాలు గతంలో నీళ్లు నిలిచి ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. మంత్రి మనోహర్ మురుగు కాలువల్లో పూడికలు తీయించి రోడ్డు వెడల్పు చేయించి నీరు నిలవకుండా చేశారు. ప్రస్తుతం బోస్ రోడ్లోని షిరిడి సాయిబాబా గుడి దగ్గర నుండి చంద్రావూరు పార్కు వరకు రోడ్డు ఇరువైపులా వెడల్పు చేయడమే కాకుండా మురుగు కాలువలు కట్టిస్తున్నారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతేనా, బోసు రోడ్లోని డివైడర్కి రంగులు వేయిస్తున్నారు.
బోసు రోడ్డు వెడల్పు చేయటమే కాకుండా డివైడర్కు రంగులు వేయడంతో బోసు రోడ్డు మరింత అందంగా తయారైంది. చూపర్లకు కొత్త రోడ్డులా విశాలంగా కనిపిస్తుంది. ఇప్పటికే బోసు రోడ్లో స్వరాజ్ టాకీస్ సర్కిల్ సెంటర్ నుండి చిందావూర్ పార్క్ వరకు డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ లైటింగ్ గతంలో ఉన్నదానికి భిన్నంగా కొత్త ఆలోచనతోటి ఆధునీకరణలో భాగంగా 40 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించాం. ఖచ్చితంగా తెనాల్లో ఈ విధంగా వీధులు అన్నింటిలో కూడా మనం వెలుగు నింపే విధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం మహిళా భద్రతను కూడా మన దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాలు ఎవరైతే మన డిఎస్పీ గారు వాళ్ళంతా గుర్తించారో అక్కడ హై మాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని రోడ్డు మధ్యలో గతంలో మీరు చూసే ఉంటారు ఈ వైర్లు, దానివల్ల కూడా ఒక్కోసారి తెలియకుండా పాపం 2 వీలర్స్ మీద పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి. అవన్నీ మార్చి సింగిల్ పైప్ లైన్ ద్వారానే వైర్స్ అన్నీ వేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇటువంటి కార్యక్రమం చేసాం. ఇది ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మెయిన్ రోడ్డు పైన ప్రత్యేకంగా మనకి ఏదైతే తెనాలి మున్సిపల్ కార్యాలయం దగ్గర కొత్తగా మనం భవనం నిర్మాణం చేయబోతున్నామో అక్కడ కూడా రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి తెనాలి మరింత సుందరీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్దాం. ప్రజలందరూ దీన్ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ మెరుగైన సేవలు అవసరం ఉన్నా మీరు తప్పకుండా చెప్పండి. ఖచ్చితంగా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసి చేసుకుందామని సందర్భంగా కష్టపడి పనిచేయించిన మన మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా కొంచెం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సిన సరుకులను కూడా కొంచెం టైంకి కొంచెం డిలే అయినా కూడా మొత్తానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాహఫ్ సెంటర్లో కూడా వర్షపు నీరు నిలవకుండా, మురుగునీరు ఆకుండా ఉండేందుకు నూతనంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. కొత్త వంతెన నుండి సత్యనారాయణ ట్యాక్స్ వైపుకు డ్రైన్ల నిర్మాణం వేగంగా సాగుతుంది. ఈ విధంగా పట్టణంలో పలు పనులను మంత్రి మనోహర్ చేయిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. మంత్రి మనోహర్ అధికారంలోకి వస్తే తెనాలి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తారు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?